హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే చిలుకూరుకు వెళ్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పి త్వరగా మార్నింగే లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దేవుని దీపం పెట్టి బయలుదేరాం అనమాట. బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి. సో వెళ్ళామన్నమాట, బై బస్ వెళ్ళాం మేము. గోవిందా గుడికి వెళ్ళేసరికి 12:30 అయింది. చాలా ట్రాఫిక్ ఉందండి బాబా. ట్రాఫిక్ ఏంటో అర్థం కాదు, చాలా అంటే చాలా ట్రాఫిక్. అండ్ బస్సులలో కూడా సీట్లు లేకుండే, టూ మచ్ ట్రాఫిక్. అండ్ ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉండే. అండ్ స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ అయితే మాకు కంప్లీట్గా 1 అవర్ పట్టింది కంప్లీట్ చేయడానికి. లోపల పనిచేటి కంటే బయట 10-11 చేయాలి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది, అసలు కాళ్ళు మంటలేస్తున్నాయి. టైం అయితే 12:50 అవుతుంది. 10 minutes తక్కువ 1 అన్నమాట. చాలా అంటే చాలా మంటలు వేస్తుంది, ఎండ బీభత్సంగా కొడుతుంది. వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, సాటర్డే, సండే, ఫ్రైడే. నార్మల్ డేస్లో అయితే అంత ఎక్కువ ఏమి ఉండరు, బట్ ఉంటారు. బట్ అంత ఎక్కువ అయితే ఏమి ఉండరండి, నార్మల్గానే ఉంటుంది. అండ్ ఈ బస్సులలో అయితే చెప్పొద్దు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళకండి ఆ పిల్లలు తీసుకొని. ఎండకి రష్ ఉన్నా లేకున్నా ఎండ మాత్రం చాలా ఉంది కాబట్టి మనమే డిహైడ్రేట్ అయిపోతున్నాం. ఇంకా చిన్నపిల్లలు ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు, జాగ్రత్త. అండ్ మేమైతే మిదాని నుంచి మెహదీపట్నం వరకు బస్సులో వెళ్ళి తర్వాత మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ అని బోర్డు ఉంటుంది బస్సులో. ఆ బస్ అయితే మనం ఎక్కేస్తే డైరెక్ట్ వాళ్ళు టెంపుల్ ముందర దించేస్తారు అండ్ మనం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చండి. అండ్ ఇక్కడైతే ఇంకొక స్కామ్ కూడా జరుగుతుంది, కొబ్బరికాయల స్కామ్, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. మేము మార్నింగ్ 8:30కి వెళ్తే ఈవినింగ్ 3:30 అయిందనమాట. ఇంకా బాగా ఆకలేసింది, ఫుడ్ ఏమీ తినలేదు. అందుకని చెప్పి ఇంకా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా తినేసి రెస్ట్ తీసేసుకున్నాం.